ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తోంది. టీడీపీలో స్వేచ్ఛ ఎక్కువ, జనసేనలో నిబద్ధత ఎక్కువ. కూటమిలో టీడీపీ డామినేషన్ కాస్త ఎక్కువే ఉందన్నారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట మంత్రులు, టీడీపీ నేతల జోక్యం పెరుగుతోంది అన్నారు శ్రీనివాస్. జనసేన నేతలు ఎవరైనా వారిని ప్రశ్నిస్తే హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు జనసేనలో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ జనసేన సమానమే కానీ టీడీపీ కొంచెం ఎక్కువ అన్నట్టు పరిస్థితి ఉందన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజల కోసమే మనం ఉండాలనేది మా పార్టీ ముఖ్య ఉద్దేశం. సీటు రావాల్సి వచ్చినప్పుడు రానప్పుడు వాళ్ళు కొంత బాధ ఉండొచ్చు, వాళ్ళు వ్యక్తపరచవచ్చు, దాన్ని కూడా నేను ఈజీగా తీసుకుంటాం. కానీ ఏదో మామే చెక్ పాయింట్ అనేది ఎక్కడా లేదు. చెక్ పాయింట్ అనేది నో ఇష్యూ. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా క్లియర్గా చెప్పింది, మా పార్టీ కూడా క్లియర్గా చెప్పింది. ఏంటి, ఎమ్మెల్యే ఇది ఫైనల్, ఎమ్మెల్యేని కాదని ఏం చేయడానికి లేదు. కాబట్టి అలాగని మేమేదో బానిసత్వం చేయించే ఉద్దేశం మాకు లేదు. టీడీపీకి వ్యతిరేకంగా జనసేన నాయకులు ఎవరైనా మాట్లాడితే హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు ప్రభుత్వ విప్. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరికీ ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు జనసేన పార్టీల ఎమ్మెల్యేలకు లేవంటే సో అక్కడ ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద రివర్స్గా మాట్లాడితే అక్కడ నారాయణ గారు వీళ్ళు అక్కడ మీటింగ్, వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టడం, ఇలాంటివన్నీ ఎగ్నెస్ట్ ఇండికేషన్లు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మా నాయకత్వం ఏం చేస్తుందంటే టీవీ రామారావు తెలుగుదేశం పార్టీని అంటే తీసి పడేశారు. అలాగే తమ్మయ్య బాబుని చేశారు. ఎవరు తెలుగుదేశం పార్టీకి ఎగ్నెస్ట్గా మాట్లాడినా మా వాళ్ళు వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. ఇదే పద్ధతిని కొనసాగించినప్పుడు ఖచ్చితంగా కూటమికి దాంట్లో ఎలాంటి ఇప్పుడు నేను టంగ్ స్లిప్ అవ్వకూడదు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు టంగ్ స్లిప్ అవ్వకూడదు. కాబట్టి అలాంటి అవకాశాన్ని వాళ్ళు కూడా ఇవ్వకూడదు. జనసేన నేతలు తొందరపడకుండా కోఆర్డినేషన్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు బొలిశెట్టి శ్రీనివాస్. కుటుంబంలో ఉన్న వ్యక్తులే కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సభ్యుల మధ్యన ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. కోఆర్డినేషన్ కమిటీలో అందరూ కలిసి పనిచేస్తారు. టీడీపీ నేతలు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు బొలిశెట్టి శ్రీనివాస్.